ఇంద్రియానాం మనః చ అస్మి అని ఒక మాట వాడాడు. ఇంద్రియములలో మనస్సు అస్మి నేనై ఉన్నాను అని చెప్పని అంటాడు. మన సందేహం కలుగుతుంది, ఏమండి ఇది పరమాత్మ అయి ఉన్నాడా మనస్సు? మరి పరమాత్మయే మనస్సు అయి ఉన్నప్పుడు మాకెందుకు ఇంత ఇబ్బందులు, ఇన్ని వేదనలు, ఇన్ని బాధలు? ఆ మనసే కదా మమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉన్నది, ఆ మనసే కదా రోధింపజేస్తున్నది, ఆ మనసే కదా నిరంతరముగా మాకు శాంతి లేకుండా చేస్తూ ఉన్నది. ఇన్ని బాధలు, ఇన్ని వేదనలు, ఇన్ని దుఃఖములు, ఇన్ని ఆలోచనలు చేసేటువంటి యొక్క ఏ మనస్సు అయితే ఉన్నదో ఆ మనస్సు ఆయన నేనే అని చెప్పని అన్నాడు. ఆయనే మనస్సుగా ఉండి వేధిస్తున్నాడా, బాధిస్తున్నాడా, హింసిస్తున్నాడా అన్న భావం రాదు. ఇంద్రియానాం మనశ్చాస్మి అని చెప్పి అన్నప్పుడు వాస్తవికంగా చూసినట్లయితే ఆ మనస్సే రమణ మహర్షికి బ్రహ్మావలోకనం చేస్తుంది, ఆ మనస్సే ప్రహ్లాదుడికి తత్వావలోకనం చేస్తుంది, ఆ మనస్సే వివేకానందలో ఉన్నటువంటి ఆ మనస్సే బ్రహ్మతత్వం వైపుకు పోతున్నది. ఎందువల్ల మరి? మనదేమో ఈ వైపుకు పోతా ఉంది, వాళ్ళదేమో ఆ వైపుకు పోతా ఉన్నది. అది అసలు మనసు తప్ప, మనస్సులో పెట్టిన సంస్కారం తప్ప. మనసు తప్పైతే వాళ్ళకు కూడా దెయ్యమో భూతంగా ఉండాలిగా, వాళ్ళకు కూడా వేదనాత్మకంగా ఉండాలిగా, వాళ్ళను కూడా బాధించేదిగా ఉన్నారుగా. కానీ వాళ్ళది ఎట్లా ఉందని చెప్పనంటే అనుక్షణం కూడా బ్రహ్మావలోకనం చేసేదిగా ఉన్నది వాళ్ళల్లో, అనుక్షణం విషయావలోకనం చేసేదిగా మనలో ఉన్నది. ఒక మనస్సేక బ్రహ్మావలోకనం చేయాలన్నా ఆ వస్తువే, విషయావలోకనం చేయాలన్నా ఆ వస్తువే. మనల్నేమో ఏడిపించేదిగా, నవ్వించేదిగా, దుఃఖపెట్టేదిగా, బాధించేదిగా, హింసించేదిగా, అశాంతిని పొందింపజేసేదిగా మందున్నప్పుడు మరి వాళ్ళకెందువల్ల అది లేకుండా పోయింది? అది మనస్సు యొక్క లోపమా, మనస్సులో మనం పెట్టిన కర్మవాసనల లోపమా? మనం పెట్టాము, దాంట్లో మనం పెట్టింది మనకు ఇబ్బంది అయిపోయింది ఇప్పుడు. అందువల్ల వాళ్ళు దాంట్లో ఏం చేశారు, ఆ మొత్తం తీసేశారు, దాన్ని కడిగేశారు, ఘాటం మొత్తం కడిగేసేసారు. దాంట్లో బ్రాహ్మీ సంబంధమై ఉన్న సంస్కారమే పెట్టారు, గురువు ద్వారా వచ్చిన బ్రహ్మ విద్యే పెట్టారు, బ్రాహ్మీ అనుభవాన్ని పెట్టారు. కాబట్టి అట్టి ఆ మనస్సు ఏమవుతుంది, ఆ సంస్కార బలముతో ఆ వైపు లాగబడతా ఉంది. మనం ప్రాపంచిక సంబంధమై, సాంసారిక సంబంధమై, వ్యావహారిక సంబంధమై, రాజకీయ సంబంధమై ఇన్ని సంస్కారాలు దాంట్లో చొప్పించాం. కాబట్టి ఆ సంస్కారం ఈ మనస్సుని ఈ వైపుకి లాక్కుపోతూ ఉన్నది. కాబట్టి మనస్సు యొక్క దోషం కాదయా, ఆ మనస్సులో నువ్వు పెట్టినటువంటి యొక్క నీవు పెట్టిన కర్మ అది నిన్ను బాధించేదిగా ఉన్నది. దాన్ని కడుక్కో, పైకి వెళ్ళిపోతుంది. బ్రహ్మావలోకనం లాగా, మహాత్ముల్లాగా అనేది కూడా చేసేదిగా ఉంటుంది అని చెప్పిన అర్థం. కాబట్టి ఈ సూక్ష్మదేహము అనేటువంటి యొక్క దాంట్లో మనం ఏం పెట్టాలో అనేటువంటి యొక్క విషయాన్ని మనమే విచారించుకోవాల్సి ఉంటుంది. అది దీంట్లో వజ్ర, వైడూర్య ఇవన్నీ ఉన్నాయి అనుకో, ఏం చేస్తారు? ఆ మూల పోస్తారు లేదా, లే గంపలో పోసి బయట పెడతారు లేదా, ఏం చేస్తారు? వజ్ర, వైడూర్య, మరకత, మాణిక్యాలు లాంటి ఇన్ని దొరికినాయి అనుకో, ఒక బుట్టలో పోసి వాకిట్లో పెడతారు కదా, ఏం చేస్తారు? చక్కగా ఈయన మూట కట్టుకుని మంచి సంచులో పెట్టుకుని పెట్టి బీరువా తీసి దాంట్లో ఇంకో లాకర్ ఉంటుంది, ఆ లాకర్ తీసి ఇలా ఇంకోటి ఉంటుంది, అది తీసి లోన ఎక్కడో పెట్టుకుంటారు. చూడు మరి బాహ్య వస్తువుల పట్ల విలువ కలిగి ఉన్నాం, బాహ్య వస్తువుల యొక్క వాటి యొక్క గొప్పతనాన్ని మనం గమనించాం, ఎట్లా భద్రం చేసుకోవాలో జాగ్రత్త వహించాం. అట్లాగా మరి వజ్ర వైడూర్యాదులు ఉన్నా, ఇంకా బంగారపు వస్తువులున్నా, ఎండి వస్తువులున్నా, డబ్బు లాంటివి ఉన్నా ఎంతో భద్రంగా దాచి పెడతాం. ఏదన్నా మట్టి పిల్లలు, పెంకులు ఇలాంటివి ఉండే తీసి దూరంగా పారేస్తాం. మరి సూక్ష్మదేహంలో పెట్టుకునే విషయంలో ఎందుకు జాగ్రత్త వహించటం లేదు? మరి సూక్ష్మదేహంలో పెడుతున్నామా? మహాత్ములు ఇచ్చేటువంటి జ్ఞాన భాండాగారం, జ్ఞానాంశములు, తాత్వికాంశములు, భగవదంశములై ఉన్నటువంటి వాట్లను దూరంగా పెట్టేసేసాం. ఊళ్ళో ఉన్న చెత్త అంతా పోగేసుకొని బీరువాలో, లాకర్లో దాన్ని పెట్టేసుకుంటూ ఉన్నాము అని చెప్పనంటే మన వివేకం ఏ మేరకు పనిచేస్తుందో మనం చూసుకోవచ్చు అన్నమాట. కాబట్టి మనకు ఈ సూక్ష్మదేహం యొక్క విషయం కానీ, ఆ సూక్ష్మదేహం యొక్క విధానాలు కానీ మనం అధ్యయనం చేయకపోవడం
ప్రధాన కారణం ఒకటి. ఇంతకాలంగా స్థూల దేహాన్ని చూసుకున్నాం. ఈ జీవితమే మనకు శాశ్వతమేదో అని చెప్పి అనుకుంటూ ఉన్నాం. ఈ జీవితాన్ని భద్రపరుచుకోవటమే అనే భావంలో ఉన్నాం. దీని యొక్క యోగక్షేమాల కోసంగా, దీని యొక్క బాబోగులు కోసముగా, దీనికి అన్ని వనరులు సమకూర్చుకొని ఈ దేహాన్ని కాపాడుకునే విషయంలో తలకమించినటువంటి యొక్క సంపదలు కూడా కూడదీసి ఈ దేహం పేరు మీద భద్రపరుచుకుంటూ ఉన్నాం. ఈ దేహం పేరు మీదే ఏ బ్యాంకులో పెట్టుకున్నా కూడా ఏముంటాయి? ఈ దేహం పేరు మీదే ఉంటాయా? సూక్ష్మదేహం యొక్క పేరు మీద ఉంటాయా? దాంతో పెట్టుకోవచ్చుగా. అయ్యా మేనేజర్ గారు మా స్వామి చెప్పారు నిన్న ఉపన్యాసంలో, స్థూల దేహం అది అశాశ్వతం అని చెప్పి అంటూ ఉన్నారు, సూక్ష్మదేహం కొంతవరకు శాశ్వతం అని చెప్పి అంటూ ఉన్నారు. సో రెండు దేహాలే కాబట్టి, ఇది దేహమే అది దేహమే కాబట్టి ఈ దేహానికి ఉన్నటువంటి ప్రాపర్టీలన్నీ కూడా ఆ దేహానికి మళ్ళించండి అని చెప్పినట్లయితే పెట్టుకుంటారా? అర్థమైందా? రెండు దేహాలు ఉన్నాయి కదా, రెండు మన దేహాలే. ఆ రెండు దేహాలలో ఈ దేహం ఎక్కువ కాలం ఉండదు, ఆ దేహం ఎక్కువ కాలం ఉంటుంది అన్నప్పుడు ఏ దేహం యొక్క పేరు మీద సంపదలు పెట్టుకుంటారు? అర్థం కాల. ఈ దేహం ఎక్కువ కాలం ఉండదు, ఆ దేహం ఎక్కువ కాలం ఉంటుంది. ఎక్కువ కాలం ఉండే దేహం పేరు మీద పెడతారా? తక్కువ కాలం ఉండే దేహం పేరు మీద పెడతారా? ఇంతకుముందు తెలియలే మనకు ఆ విషయాన్ని, కాబట్టే పోయి పెట్టుకున్నాం. ఇప్పుడు తెలిసింది కదా. అయ్యా మేనేజర్ గారు ఇప్పుడు నాకు తెలిసింది విషయము అని చెప్పి స్థూల దేహం మీద ఉన్నవన్నీ కూడా సూక్ష్మ దేహం పేరు మీదకి రాయించుకోవటం అవుతుందా? కుదరదు. ఏమ్మా? రాయించుకుంటారు, రాసుకునే అవకాశం ఉంటే రాయించుకుంటారు. అది అందుచేత ఎందువల్ల ఈ విధంగా అని చెప్పనంటే, పాంచభౌతికమైన భవనంబు దేహంబు, పాంచభౌతికమైన భవనంబు దేహంబు. ఈ దేహం ఏమిటయ్యా అంటే పంచభూతముల యొక్క మెటీరియల్, అది సమిష్టి, ఇది వేష్టి. కాబట్టి ఇది పంచభూతాలే. ఈ దేహంలో మరి ఆకాశం ఖాళీ ఉండాలి, ఈ దేహంలో శ్వాస గాలి ఉండాలి, ఈ దేహంలో వేడి అగ్ని ఉండాలి, ఈ దేహంలో నీరు జలం ఉండాలి, ఈ దేహంలో పృథివీ అన్నాదులు ఈ దేహానికి పెట్టాలి. కాబట్టి ఈ దేహం పంచభూతాత్మికమే. అందువల్ల ఈ లోకములో ఉన్నటువంటి ఏ పంచభూతములు ఉన్నాయో ప్రాపర్టీలు, ఆ పంచభూతాల యొక్క ప్రాపర్టీలు ఈ పంచభూత దేహం మీద పేరు మీద ఉంటాయే కానీ సూక్ష్మదేహ పేరు మీద రాసే అవకాశాలు లేవు. అందువల్ల సూక్ష్మదేహం యొక్క ప్రాపర్టీ ఏమిటని చెప్పనంటే మనం పెట్టే సంస్కారములు. ప్రాపంచిక సంబంధముగా ఉన్న సంస్కారం, సాంసారికమై ఉన్న సంస్కారం, రాజకీయమై ఉన్న సంస్కారం, సినీ సంబంధమై ఉన్న సంస్కారం, ప్రకృతి యొక్క సంస్కారం, వ్యావహారిక వస్తువుల యొక్క సంస్కారములు అవి ఎక్కువ పెడితే బాగుంటుందా? జ్ఞానపరమై, యోగపరమై, తత్వపరమై, మహాత్ముల యొక్క మహావాక్యములై ఉన్నటువంటి ఈ సంస్కారం పెడితే బాగుంటుందని మనం ఆలోచించుకోవాల్సి ఉంటుంది. ఏ సంస్కారం పెడితే ఆ సంస్కారవంతముగా ఆ సూక్ష్మదేహం పెరుగుతుంది. పెరిగే వస్తువు కాబట్టి దేహము అన్నారు. ఇది స్థూల దేహము. ఎందుకన్నాము? కంటికి తెలియబడుతుంది, నేత్రానికి విషయంగా కనబడుతుంది కాబట్టి స్థూలము అని చెప్పని అన్నావు. నేత్రానికి విషయంగా కనబడటం లేదు కాబట్టి దాన్ని సూక్ష్మము అని చెప్పని అన్నావు. అది ఉన్నది, ఇది ఉన్నది, రెండు దేహాలు ఉన్నాయి. అది ఈ రెండు ఉన్నాయి అని చెప్పి అనడానికి ఏంటంటే, జాగ్రత్త అవస్థలో ఉన్నప్పుడు దీని వ్యవహారం ఉంటుంది, స్వప్నావస్థలో ఉన్నప్పుడు దాని వ్యవహారం ఉంటుంది. ఏమి? ఈ దేహముతో, ఈ పార్థివ దేహముతో, ఈ పంచభూతాత్మిక దేహముతో, ఈ పంచభూతాలతో సంబంధం పడ్డావు. ఈ భౌతిక వస్తువు కాబట్టి లోన ఉన్నటువంటి యొక్క వాసనా సంబంధ జగత్తు ఉన్నది కదా, ఆ వాసనా సంబంధ స్వప్న జగత్తు ఆ సూక్ష్మ దేహములో ఉన్నటువంటి యొక్క వాసనానుగుణ్యముగా అభివ్యక్తమైంది కాబట్టి ఆ సూక్ష్మ దేహము ఆ సూక్ష్మ జగత్తుతో సంబంధం పడి ఉంటుంది.
ఆ సూక్ష్మ దేహము ఆ సూక్ష్మ జగత్తుతో ఆడ సంబంధం ఉంటుంది. ఈ స్థూల దేహము ఈ స్థూల జగత్తుతో ఇది సంబంధం కలిగి ఉంటుంది. అందుచేత ఇది దేహమే అది దేహమే అనుకున్నప్పుడు ఈ దేహాన్ని పోషించుకునే విషయంలో, ఈ దేహాన్ని ఆరోగ్యవంతముగా ఉంచుకునే విషయంలో, ఈ దేహం అందముగా ఉండే విషయంలో ఎన్ని రకాలు ఫ్యాషన్ షోలు కానీ రకరకాలైనటువంటి వాటితో బ్యూటీ ఏంటారు, బ్యూటీ పార్లర్ ఆడకపోతే ముఖం అంతా కూడా రంగులు వేసుకుని బాగా అన్ని అద్దకాలు వేసుకుని జుట్టుకంతా అద్దకాలు వేసుకుని ఎన్ని రకాలు లేండి చెప్పడానికి వీల్లేదు. అన్ని రకాలుగా ఈ దేహాన్ని ఎంత సొగసుగా ఎంత సుకుమారముగా ఎంత అందముగా ఎంత లలితముగా చేసుకోవాలో దీన్ని చేసుకుంటూ ఉన్నాము. కానీ నీతో శాశ్వతముగా ఉండేటువంటి సూక్ష్మదేహ విషయంలో మాత్రం దానికి ఉన్నాయా బ్యూటీ పార్లర్లు సూక్ష్మదేహానికి ఏం లేవా? పెట్టలేదు, అది తెలీదు వాళ్ళకి. పెడితే అది పెడతారు, అది కూడా పెడతారు. అందుచేత రెండు దేహాలే దిహ్యతే అనరసేన వర్ధయతి ఇది దేహ అని చెప్పన్నారు. కాబట్టి మరి స్థూల దేహము సూక్ష్మదేహము కారణదేహం అని చెప్పన్నప్పుడు అన్నపానీయాలతో పెరిగేది ఈ స్థూల దేహము, శబ్దములు తీసుకుని పెరిగేదేమో సూక్ష్మదేహము, దృశ్యములు గ్రహించి పెరిగేదేమో కారణ దేహము. మూడన్నమాట ఇది. అనుట వినుట కనుట మూడు మార్గాలన్నమాట. మూడు మూలలా పెట్టే మూత తీసే నేర్పు తెలుసుకోండి, మూత తీసితే పెద్ద భూతము కనపడును తెలుసుకోండి, భూతముపై పెద్ద జ్యోతి కనబడును తెలుసుకోండి. ఇది బ్రహ్మం గారు తత్వం ఒకటి పాడతాడు. మూడు మూలల పెట్టే మూత తీసే నేర్పు తెలుసుకోండి. మూడు మూలల పెట్టే, ఏ పెట్టైనా నాలుగు పక్కలు ఉంటాయి తప్ప మూడు మూలలు ఉండే పెట్టెలు మీ ఇంట్లో ఉన్నాయా? మన షాపులకు పోండి, షాపుల్లో కూడా ఉంటాయి కదా పెట్టెలు, నాలుగు మూలల కలిగి ఉంటాయి తప్ప మూడు మూలలుగా ఉండి పెట్టి అక్కడ ఉండవు, దొరకవు నీకు. మూడు మూలల పెట్టే, మూడు మూలల పెట్టే ఎట్లా ఉంది? మూడు మూలలు ఇట్లా గీయండి, ఎన్ని మూలలు వస్తుంది? మూడు మూలల పెట్టే మూత తీసే నేర్పు తెలుసుకోండి, మూత తీసితే పెద్ద భూతము కనపడును తెలుసుకోండి. భూతాలు ఉన్నాయి లోపల, భూతముపై పెద్ద జ్యోతి కనబడును అన్నాడు. ఇదే భావం భాగవతంలో సప్తమ స్కందంలో వస్తుంది. లోకంబులు లోకేశులు లోకస్తులు తిగినతుది అలోకంబగు పెంజీకటి కవ్వల ఎవ్వడు ఏకాకృతి నుండునో వానినే సేవింతున్ పెంజీకటి అని ఆయన అన్నాడు. ఇక్కడైనా భూతము అని ఇక్కడ పదం వాడతాడన్నమాట. లోకంబులు లోకేశులు లోకస్తులు తిగినతుది అలోకంబు పెంజీకటికి అవ్వల ఎవడు ఏకాకృతి బ్రహ్మము ఉండునో అతనినే సేవింతున్ అని పద్యానికి బాహ్యంగా పోయామనుకో మీకు అర్థం రాదు. ఏడకపోతా లోకంబులు లోకేశులు లోకస్తులు పైకి పోయి అలోకం లోకాలు లేవి ఆడకపోతావా? ఎంతకాలం పడుతుంది పోవాలంటే? ర్యాకెట్లు వేసుకున్నా కాంతి వేగంగా పోయినా కూడా నువ్వు పోవాలి. పెంజీకటి కవ్వాలా నేను పోనటువంటి వీడు పొమ్మన్నారు వేళ. లోకంబులు గోళకములు లోకస్తులు ఇంద్రియములు లోకేశులు ఇంద్రియాదేవతలు. లోకంబులంటే గోళకములు, గోళకం స్థూలదేహంకి ఉండేటువంటివి గోళకాలు. ఆ స్థూలదేహ గోళకాలలో ఉండేవి ఇంద్రియాలు, ఇంద్రియాలకు అధిపతిగా ఉండే ఇంద్రియాదేవతలు. నేత్రేంద్రియము, నేత్రం అంటే కన్ను, గోళకం, ఇంద్రియం అంటే సూచే శక్తి, ఇంద్రియం అధిపతి సూర్యుడు. అట్లా వాగేంద్రియము వాక్కు ఇంద్రియము, ఇంద్రియానికి అధిపతి అగ్ని. ఇట్లాగా లోకంబులు లోకేశులు లోకస్తులు తిగినతుది. ధ్యానములో నివృత్తి మార్గంలో ఉన్నప్పుడు ముందు స్థూలదేహం జడమవుతుంది, తర్వాత సూక్ష్మదేహం జడమవుతుంది, కారణదేహం జడమవుతుంది. కాబట్టి తిగినతుది అలోకం, అక్కడ దేహాదులు లేవు. అలోకం పెంజీకటి కవ్వల, పెంజీకటి అంటే మాయ.
ఆ మాయ కూడా దాటితే మాయకు అవతల ఉండేటువంటి యొక్క వస్తువు జ్యోతి స్వరూపం. ఆ పెద్ద భూతము కనబడును, భూతముపై పెద్ద జ్యోతి. ఇది వాళ్ళ వాడిన పదాలు అన్నమాట. ఏదో అద్భుతంగా పదాలు వాడారు. అందుచేత ఈ ప్రకారంగా ఏంటంటే లోన ఉన్నటువంటి యొక్క సూక్ష్మ దేహాన్ని మనం ఏం చేస్తున్నాము అని చెప్పనంటే ఆహారాన్ని పెడుతూ ఉన్నాము. ఆ సూక్ష్మ దేహాన్ని మనం అందంగా చేసుకోవాలి. ఎట్లా స్థూల దేహాన్ని ఆరోగ్యవంతంగా పెట్టుకుంటూ ఉన్నామో సూక్ష్మ దేహాన్ని కూడా అంతకంటే ఆరోగ్యవంతంగా పెట్టుకోవాలి. ఏ విధంగా స్థూల దేహాన్ని 2 పూటల కడిగి పౌడర్లు పోసి శుద్ధంగా శుచిగా పెట్టుకుంటూ ఉన్నామో అట్లా సూక్ష్మ దేహాన్ని కూడా శుద్ధంగా కడిగి శుద్ధంగా దాన్ని పెట్టుకోవాలి. దాన్ని కడగాలంటే ఏం చేయాలి? ధ్యానం చేయాలి. బాగా జ్ఞాన విచారణ చేయాలి. ధ్యానం చేస్తే ఆ సూక్ష్మదేహం కూడా కడగబడుతుంది. అందువల్ల ఆ సూక్ష్మదేహ విషయంలో మనము జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. ఇంతకాలంగా మానవునికి అవగాహన లేని కారణంగా ఈ స్థూల దేహం వరకే చూసుకుంటూ ఉన్నాడు. స్థూల దేహాన్ని భద్రపరుచుకోవడమే చేసుకుంటూ ఉన్నాడు. స్థూల దేహాన్ని ఆరోగ్యవంతముగా ఉంచుకోవడం విషయంలో మాత్రమే జాగ్రత్త వహిస్తూ ఉన్నాడు. ఆ స్థూల దేహము అందముగా ఉండటానికి గల విధానంలో అన్ని యొక్క సౌకర్యములు విధానాలుగా చేస్తూ ఉన్నాడు. కనుక సూక్ష్మదేహం ఒకటి ఉన్నది. ఆ సూక్ష్మదేహం నాతో శాశ్వతముగా ఉండే వస్తువు. ఈ స్థూల దేహం పోయాక సూక్ష్మదేహమే నాతో పాటు వస్తుంది. ఆ సూక్ష్మదేహం వచ్చేటప్పుడు ఆ సూక్ష్మదేహంతో పాటు దాంట్లో పెట్టిన కర్మ కూడా నాతో పాటు ప్రయాణం చేస్తుంది. ఆ కర్మ నన్ను పుణ్యమై ఉంటే రక్షించేదిగా ఉంటుంది, పాపమై ఉంటే భక్షించేదిగా ఉంటుంది. కాబట్టి పాప సంబంధమై ఉన్న కర్మను పెట్టకుండగా పుణ్య సంబంధమై జ్ఞాన సంబంధమై ఉన్న కర్మను మాత్రమే పెట్టుకుని ఆ సూక్ష్మదేహాన్ని కాపాడుకుంటాను. ఎందుకంటే అది నాతో వచ్చేది కాబట్టి రాబోయే దేహాలకు జన్మలకు అది కారణమై ఉన్నటువంటి వస్తువు కాబట్టి మళ్ళీ ఏ యొక్క పశువుగానో పక్షిగానో క్రిమిగానో పుట్టకుండగా నేను ఉన్నతమైనటువంటి యొక్క మానవ దేహమే ధరించి మళ్ళీ ఆధ్యాత్మిక మార్గంలో పయనించి తాత్విక విధానముగా జీవితాన్ని జీవించే విధానంలో సహకరించేటువంటిదిగా ఆ సూక్ష్మదేహం ఉన్నది. కాబట్టి నేను స్థూల దేహము కంటే కూడా ఎక్కువ జాగ్రత్త, ఎక్కువ భద్రత, ఎక్కువగా చూసుకోవాల్సింది సూక్ష్మదేహము అని తెలిసి వచ్చిన నాడు మనిషి తప్పనిసరిగా ప్రయత్నం చేస్తాడు. ఇంత లెక్క చెప్పేది ఎవరు చెప్పండి మీకు? ఇంత లెక్క చెప్పేది ఎవరు మీకు అసలు? అరే ఈ సూక్ష్మదేహం ఉంటున్నది, స్థూల దేహం ఉంటున్నది, స్థూల దేహం పోతుంది, సూక్ష్మదేహం నీతో పాటు ఉంటుంది, నీతో పాటు వస్తుంది. ఏమండి ఒకవేళ భగవంతుడేమన్నా ఈ స్థూల దేహం వృద్ధాప్యం వచ్చింది కదా, ఈ స్థూల దేహంకి శిథిలత్వం వచ్చింది కదా, ఈ స్థూల దేహం పాత దేహం పోయి కొత్త దేహం ఇచ్చినట్లుగా సూక్ష్మదేహ విషయంలో కూడా పాత సూక్ష్మదేహం తీసేసేసి కొత్త సూక్ష్మదేహం ఇస్తున్నాడేమో. ఫ్రెష్గా కొత్త సూక్ష్మదేహాన్ని ఇస్తాడేమన్నా? ఒకవేళ ఆ విధంగా గనక ఏ విధంగా అయితే ఈ స్థూల దేహం వృద్ధాప్యంతో శిథిలమైపోయి ఈ స్థూల దేహం మట్టిలో కలిసిపోయి ఇది పోతే మళ్ళా కొత్తగా నూతనముగా కొత్త స్థూల దేహాన్ని ఇస్తున్నట్లుగా నీకు సూక్ష్మదేహ విషయంలో కూడా ఆ పాత సూక్ష్మదేహం తీసేసి మళ్ళీ కొత్తగా సూక్ష్మదేహం గనక ఇస్తున్నట్లయితే ఉన్నదే నువ్వు ఈ జీవితాన్ని ఎట్లయినా జీవించవచ్చు. ఎందువల్ల అంటే ఆ సూక్ష్మదేహంలో పడ్డ ముద్రలు, సూక్ష్మదేహంలో పడ్డ పాప సముదాయం ఆ సూక్ష్మదేహంతో పాటు పోయింది. కాబట్టి నువ్వు ఇప్పుడు ఎట్లా ఉండొచ్చు, ఎట్లా జీవించవచ్చు, ఎట్లా జీవించినా కానీ పర్వాలా. ఏమి అర్థమైందా ఇస్తున్న మాట? కాబట్టి అక్కడ సూక్ష్మదేహం అదే ఎప్పుడు నిర్మాణం చేశాడో, అది ఎప్పుడు ఇవ్వటం జరిగిందో, ఎప్పుడు దేహమును దాల్చడం ఆరంభం చేశావో, ఎన్ని యుగాలు దానికి లెక్కపత్రం ఏమి లేదు. నీ హయాములో కొన్ని కల్పములు, మనవంతరములు, సృష్టులు, బ్రహ్మ సృష్టులు ఎన్నో గడిచిపోయాయి. ఎంతోమంది బ్రహ్మలు కూడా 100 ఏళ్ల కాలం పాటు నిర్మాణం చేసి వీడిని పుట్టించి ఇటు మొఖాన రాసి
ఇసుగు పుట్టి దండం పెట్టి నేను పోతున్నాను రా నీ కర్మలు సాగు. ఎంతమంది భ్రమలు పోయారు. వ్రాత వెంటగాని వరమీడు దైవంబు చేత కొలదిగాని వ్రాత కాదు వ్రాత కజుడు కర్త చేతకు తాగర్త. వ్రాత వెంటగాని వరమీడు దైవంబు, వాడు ముఖం మీద రాసి ఉంటేనే ఈశ్వరుడు ఆ ఫలాన్ని ఇస్తాడు. వాడికి రాసి ఉండాలి, రాసి ఉంటే తప్ప ఆ యొక్క ఈశ్వరుడు నీకు ఫలాన్ని ఇవ్వడు. రాయాలంటే బ్రహ్మ రాయాలంటే చేత కొలదిగాని వ్రాత కాదు, వాడు చేసుకుని ఉండాలి. సొంతంగా రాస్తాడా ప్రతి ముఖం మీద? ఆయన సొంతంగా ఏం రాయుడు. చేత కొలదిగాని వ్రాత కాదు, చూస్తాడు. వాడు చిట్టాలో ఏముందో చూస్తాడు, సూక్ష్మదేహంలో ఏ కర్మ ఉందో చూస్తాడు. ఆ కర్మను బట్టే వాడికి ముఖం మీద రాస్తాడు. వ్రాత కజుడు కర్త రాతకు అజుడు కర్త చేతకు తాగర్త. చేసుకోవటం వాడంతు, రాయటం ఆయన వంతనమాట. ఈ విధంగా బ్రహ్మదేవుల వారు 100 ఏళ్ల కాల పర్యంతం వరకు వాడు ముఖాన రాసి 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 వాడు చేసుకుంటూనే ఉన్నాడు. ఈయన రాస్తూనే ఉన్నాడు. ఒరే మానరా, గురువు వద్దకు పోరా, బ్రహ్మ విద్య వినరా, సోహంభావ ధ్యానం చేయరా, నివృత్తి మార్గంలో పోరా, నువ్వు తరిస్తావురా, నాకెందుకు ఈ కర్మ పెడతావు నాకు రాయటం? నేను చచ్చిపోతాను రాయలేక. రాసి నువ్వు చేసుకోవటం నేను రాయటం, నువ్వు చేసుకోవటం నేను రాయటం, నాకు ఇదే పనే. మన పశువుగా పుట్టావు, పచ్చిగా పుట్టావు, చేసుకోలేకపోయావు. ఎన్ని దేహాలు ఇచ్చావు, మానవ దేహాలు, అప్పుడు నేను చేసుకున్నావేమన్నా? అప్పుడు కూడా మామూలుగానే పశువులాగానే కర్మకాకి తిరుగుతున్నావు. కనుక ఆ బ్రహ్మదేవుడు కూడా ఉన్నదే ఈ ముఖం మీద రాసి 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 చివరికి దండం పెట్టేసేసి బ్రహ్మలే వెళ్ళిపోతున్నారు. ఆ పని ఎంతమంది బ్రహ్మలు పోయారో, వీడు మాత్రం ఇట్లాగే ఉన్నాడు. వీడు ముఖం మీద రాయించుకోవడం సిద్ధంగా ఉన్నాడు. అయ్యా బ్రహ్మగారు లేరా? నాయనా ఆ బ్రహ్మకి ఇసుగు పుట్టి వెళ్ళిపోయాడు. మరి ఇప్పుడు బ్రహ్మ ఎవరు? మళ్ళా నాకు రాసేది ఎవరు? ఇప్పుడు మళ్ళా రమణ బ్రహ్మ ఎవరు రాసేది ఎవరు? కాబట్టి వీడికి ఇసుగు లేదు, వాళ్ళకి ఇసుగు పుట్టి వెళ్ళిపోతున్నారు వాళ్ళు. తే బ్రహ్మలోకేషు పరాంతకాలే పరామృతాత్తు పరిముచ్యంతి సర్వే తే బ్రహ్మలోకేషు పరాంతకాలే. ఆ బ్రహ్మదేవుడు కూడా పరాంతకాలములో నాకు ఈ కర్మ వద్దు, ఎందుకు ఇచ్చిన కర్మ ఇది, నాకు చక్కగా ధ్యానం చేసుకుంటే పోతుంది, ఏ చెట్టు కింద కూర్చుంది, వాడు మొక్క రాసుకోవటం నేను రాయటం, వాడు చేసుకోవటం నేను రాయటం, నాకు ఇది కర్మ, ఇది పెద్ద డ్యూటీ అయిపోయింది కర్మ. బ్రహ్మాయేన కులాలవత్తు నియమితో బ్రహ్మాండ బాండోదరే బ్రహ్మాయేన కులాలవత్తు నియమితో బ్రహ్మాండ బాండోదరే విష్ణుయేన దశావతార గహనే క్షిప్తో మహాసంకటే రుద్రో ఏన కపాలపాని పుటకే భిక్షాటనం సేవతే సూర్య నిత్యమేవ గగనే తస్మై నమః కర్మనే అన్నాడు భద్రుహరి. తస్మై నమః కర్మనే, ఓ కర్మ నీకు నమస్కారం అమ్మా అన్నాడు. ఈ కర్మ ఉన్నదే ఎవరిని వదల్లా. బ్రహ్మాయేన కులాలవత్తు నియమితో బ్రహ్మాండ బాండోదరే. ఈ బ్రహ్మాండ బాండోదరములో బ్రహ్మదేవుడు కులాలవత్తులాగా నిర్మాణం చేసే విధానంగా ఉన్నాడని చెప్పి అన్నారు. సరే, అందుచేత మరి మనకన్నా విసుగు పట్టాలి. ఇప్పటికైనా గ్రహించండి, స్థూల దేహమే కాదు, సూక్ష్మదేహం అనే వస్తువు నీకు ఉన్నది. ఆ సూక్ష్మదేహాన్ని నువ్వు పెంచుకుంటూ ఉన్నావు. ఆ పెంచుకునే విధానం పుణ్యముతో జ్ఞానముతో పెంచుకున్నావు అని చెప్పనంటే ఆ సూక్ష్మదేహాన్ని సహకరిస్తుంది. ధ్యానంలో కూర్చుంటుంది, జపంలో కూర్చుంటుంది, దైవ మార్గంలో బాగా ఉంటుంది, నిశ్చలంగా ఉంటుంది, నిర్మలంగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది, ఏ గొడవలో పెట్టదు, ఏ ఇబ్బందులు పెట్టదు, ఏ దుఃఖాల జోలికి పోదు, అశాంతుల జోలికి పోదు, నిశ్చలంగా నిర్మలంగా ఉంటుంది. ఎందువల్ల అంటే నువ్వు దాంట్లో ఆ సంస్కారం పెట్టావు కాబట్టి. లేక ఆ సంస్కారం పెట్టావా, అది ఉండేవదగా ఆ సంస్కారం లే అని చెప్పి అంటూ ఉంటుంది, మనసుని లాక్కుపోతూ ఉంటుంది అన్నమాట. ఏవి అది ఏ సంస్కారం మన సూక్ష్మదేహంలో పెడతామో అదే బలపడుతుంది. సరే, అందుచేత స్థూల దేహానికి ఆహార పానీయాలు ఆహారం అయితే సూక్ష్మదేహానికి శబ్దాదులే ఆహారం అని చెప్పుకున్నాం. కారణదేహానికి దృశ్యములే ఆహారము.
ఇది మహాకారణం. త్రిమాత్రం అర్ధమాత్రంచ ప్రణవస్య విశేషతః. త్రిమాత్రం అంటే అకార ఉకార మకారములు అన్నాం. స్థూలదేహము, సూక్ష్మదేహము, కారణదేహము అని చెప్పిన అన్నాం. స్థూలదేహము వ్యవహారయోగ్యమై ఉంటుంది, సూక్ష్మదేహము వ్యవహారయోగ్యమై ఉంటుంది, కారణదేహం మాత్రం వ్యవహారయోగ్యమై ఉండదు. ఎందువల్ల అని చెప్పనంటే స్థూలదేహము పంచీకరణ అన్నారు, సూక్ష్మదేహము పంచీకరణ అన్నారు, కారణదేహము పంచీకరణ. విన్నారా లేదా ఉందా? వినలేదు కాబట్టి లేదనా ఉందనా? కారణదేహ పంచీకరణ లేదు. స్థూలదేహ పంచీకరణ, సూక్ష్మదేహ పంచీకరణ, కారణదేహం పంచీకరణ. పంచీకరణ కాదు కాబట్టే అవ్యవహార్యం అన్నాడు. అవ్యవహార్యం, అక్కడ వ్యవహారం లేదు. జాగ్రత్త అవస్థలో వ్యవహార్యం, స్వప్నావస్థలో వ్యవహార్యం. ఎందువల్ల? పంచీకరణ అయ్యాయి కాబట్టి. అనగా స్థూలదేహం గోళకాత్మికముగా ఇది నిర్మాణం చేయబడింది, సూక్ష్మదేహం ఇంద్రియాత్మికముగా అది నిర్మాణం చేయబడింది. గోళకాత్మికముగా ఇది నిర్మాణం, ఇంద్రియాత్మికముగా అది నిర్మాణం. కాబట్టి రెండు వ్యవహారం కలిగి ఉన్నాయి. నువ్వు స్వప్నావస్థలో ఉన్నా వ్యవహారం ఉంటుంది, జాగ్రత్త అవస్థలో ఉన్నా వ్యవహారం ఉంటుంది. ఒక్క సుషుప్తావస్థలో ఉంటే నీకు వ్యవహారం అక్కడ లేదు. ఎందువల్ల అంటే అది అవయవ సముదాయం కాదు కాబట్టి, అది నిరవయవి. ఈ రెండు సావయవి. గోళకాత్మికం దేహం సావయవి, ఇంద్రియాత్మికం సూక్ష్మదేహం సావయవి. కాబట్టి వ్యవహారం ఉన్నది. జాగ్రత్త అవస్థలో ఉన్న గందరగోళమే, స్వప్నావస్థలో ఉన్న గందరగోళమే. ప్రశాంతముగా ఉండేది నీకు సుషుప్తి అవస్థ అన్నారు. అక్కడ వ్యవహారం ఏమీ లేదు, ప్రశాంతంగా నువ్వు అక్కడ ఉండవచ్చు అని చెప్పని. అందుచేత నీవు ఈ అకారముతో సంబంధం పడ్డావు, జాగ్రత్త అనుభవాన్ని పొందుతూ ఉన్నావు. ఉకారముతో సంబంధం పడ్డావు, స్వప్న వ్యవహారాన్ని చేస్తూ ఉన్నావు. మకారముతో సంబంధం పడ్డావు, ప్రశాంతముగా అక్కడ ఉన్నావు. మకారముతో సంబంధం పడ్డావు అనే మాట వాడే అవకాశం లేదు. ఎందువల్ల అంటే ఆ మకార స్థలములో ఉన్నదే అజ్ఞానం, అజ్ఞానమే అవిద్య, అవిద్యను బట్టే జీవత్వం వచ్చింది. కాబట్టి ఆ జీవత్వమునకు అది మూలస్థలం, వారి యొక్క ఫ్రమ్ అడ్రస్ అన్నమాట. ఏది? కారణదేహం. కారణదేహం అనేది ఫ్రమ్ అడ్రస్, అడ్రస్ ఇది. ఇవన్నీ కూడా మజిలీలు అన్నమాట. సూక్ష్మదేహ సంబంధం పడ్డాడు, స్వప్న వ్యవహారం చేశాడు. స్థూలదేహ సంబంధం పడ్డాడు, జాగ్రత్త వ్యవహారం చేశాడు. వద్దనుకున్నాడా స్థూలదేహం వదిలిపెట్టేశాడు, వద్దనుకున్నాడా సూక్ష్మదేహాన్ని వదిలిపెట్టేశాడు. మూడవది వద్దనుకోవటం ఉందా? అక్కడ వద్దనుకున్నావా మహాకారణ సంబంధం పడాలి. మహాకారణ సంబంధం పడితేనే నీకు ఆ మూడవది కూడా తొలగిపోతుంది. నువ్వు ఈ వైపుకు రావటం వల్ల ఇక్కడ సుషుప్త అవస్థలో ఉన్నావు, మళ్ళీ స్వప్నావస్థకు వచ్చేసావు, మళ్ళీ జాగ్రత్త అవస్థకు వచ్చేసావు. జాగ్రత్త నుంచి మళ్ళీ స్వప్నావస్థలోకి వెళ్ళావు, స్వప్నం నుంచి సుషుప్త అవస్థకు వచ్చావు, ఆడ కాసేపు విశ్రాంతి తీసుకున్నావు, మళ్ళా బయలుదేరావు, మళ్ళా సూక్ష్మదేహంతో, మళ్ళా స్థూలదేహముతో. కాబట్టి స్థూలదేహముతో సంబంధం పెట్టుకోవచ్చు, వదిలిపెట్టవచ్చు, రెండు ఉన్నాయి నీకు. సూక్ష్మదేహముతో సంబంధం పెట్టుకోవచ్చు, వదిలిపెట్టవచ్చు, రెండు ఉన్నాయి. కారణదేహముతో సంబంధం, కారణదేహమే సంబంధం కలిగి ఉన్నావు. అది వదిలిపెట్టడము అంటే నాలుగవ ఈశ్వర స్థాయికి రాగలిగితే, ఇది మధ్యస్థలము, బ్రహ్మాండే మధ్యమ స్థాయి, ఆత్మానము సూచింతయేతి, ఇది మహాకారణ స్థలం, ఇది అర్ధమాతృక స్థలం, ఇది ఓంకార స్థలం, ఇది తురీయ స్థలం, ఇది నివృత్తి మార్గంలో పయనించే స్థలం, ఇది ఈ మూడు ప్రవృత్తి మార్గంలో పయనించే స్థలములు. బయటికి పోవాలంటే ఈ మూడు మార్గాల ఉండగానే పోవాలి, లోనికి పోవాలంటే ఈ మార్గం గుండా పోవాలి. అందుకే మీ గీతలో శ్లోకం వస్తుంది, ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చిత్ ఏనం ఆశ్చర్యవద్వదతి తదైవ చాన్యః ఆశ్చర్యవచ్చైనమన్య శృణోతి శ్రుత్వా ఉక్త్వా
దృష్ట్వా వేద నైవ కశ్చిత్ వేద నా వేద కశ్చిత్ ఏ ఒక్కడు కూడా దృష్ట్వా శ్రుత్వా ఉక్త్వా ఈ ముగ్గురికి కూడా తెలియదు అన్నాడు. నా వేద తెలియదు. ఎవరా ముగ్గురు? ఆశ్చర్యవత్తు వదతి, ఆశ్చర్యవత్తు శృణోతి, ఆశ్చర్యవత్తు పశ్యతి, పశ్యతి శృణోతి వదతి. ఈ ముగ్గురికి కూడా నవేద తెలియదు. ఎందువల్ల? ఇక్కడ లేరు కాబట్టి. 4వ స్థలం హంస స్థలం, యోగాభ్యాస స్థలం. నీ మనస్సు నివృత్తి మార్గంలో పయనించాలంటే ఇక్కడికి రావాలి. ఎక్కడ ఉన్నా అది ప్రవృత్తి మార్గంలో పోతుందే కానీ నివృత్తి మార్గంగా వచ్చే అవకాశం లేదు. కాబట్టి ఉక్త్వా శ్రుత్వా దృష్ట్వా నవేద కశ్చిత్, ఈ ముగ్గురులో ఎవరికి కూడా తెలియదు. వాడు వింటున్నాడు, విన్నా తెలియదు, అంటున్నాడు, అన్నా తెలియదు, చూస్తున్నాడు. ఆశ్చర్యవత్తు పశ్యతి, ఆశ్చర్యవత్తు శృణోతి, ఆశ్చర్యవత్తు వదతి. ఆశ్చర్యంగా మాట్లాడుతూ ఉన్నాడు, ఆశ్చర్యంగా వింటూ ఉన్నాడు, ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నాడు. ఎంత ఆశ్చర్యంగా చూసినా, ఎంత ఆశ్చర్యంగా వినినా, ఎంత ఆశ్చర్యంగా చెప్పినా కానీ నవేద. నవాక్కు గచ్చతి, నవాక్కు గచ్చతి, నక్షురు గచ్చతి, నచక్షురు గచ్చతి, నవాక్కు గచ్చతి. నో మనో నవిద్దుమో. వాక్కులు వాడికి తెలియబడదు, నేత్రం వాడికి తెలియబడదు, శ్రోత్రం వాడికి తెలియబడదు అని చెప్పిన అంటారు కేనోపనిషత్తులో. కాబట్టి ప్రకారముగా ఈ యొక్క ఉన్నటువంటి ఈ మార్గాలు నీకు బాహ్యములో ఉన్నవి చూపిస్తాయే కానీ అంతరములో ఉన్నవి మాత్రం చూపించే అవకాశం లేదు. అందువల్ల వ్యావహారికం ఈ వైపు ఉన్నది, పారమార్థికం ఆ వైపు ఉన్నది. మనసు ఈ వైపుకు పోతే వ్యావహారికం, మనసు ఆ వైపుకు పోతే పారమార్థికం. మనసు ఈ వైపుకు పోవాలంటే ఇంద్రియాలు పట్టుకోవాలి, మనసు ఆ వైపుకు పోవాలంటే హంసను పట్టుకోవాలి. ఇంద్రియాలు బయటికి లాక్కుపోయేవిగా ఉన్నాయి, హంస లోనికి పోయేదిగా ఉన్నది. హంస లోపల నుంచి బయటకు వస్తున్నది, మరి లోపలకు పోతుంది. ఇంద్రియాలు లోన నుంచి బయటకు వస్తూ ఉన్నాయి, బయట వస్తువులు చూపిస్తూ ఉంటాయి. కాబట్టి వ్యవహార విశ్వముతో ఇంద్రియాల సంబంధం పడి ఉన్నాయి, పరమాత్మతో హంస సంబంధం పడి ఉన్నది. పరమాత్మ నుండి ఆ హంస బయటికి వస్తూ ఉంది. కాబట్టి ఈ వ్యావహారికముతో సంబంధం పడి ఉన్న ఇంద్రియాలు పట్టుకున్నావా, వ్యవహారాన్ని గుర్తిస్తావు. పారమార్థికముతో సంబంధం పడి ఉన్నటువంటి యొక్క హంసను ఆశ్రయిస్తావా, పారమార్థికాన్ని పొందుతావు. దాంతో సంబంధం ఇది కలిగి ఉన్నది, వీటితో సంబంధం ఇవి కలిగి ఉన్నాయి. ఇంద్రియాలు లేకుండా నువ్వు వ్యావహారికం గుర్తించలేవు, ఇంద్రియాల సహకారం లేకుండా వ్యావహారిక గుర్తించలేవు. ఈ బయట ఉన్నటువంటి శబ్ద స్పర్శ రూప రస గంధములు, శబ్దములు చెవి లేకుండా గుర్తించలేవు, స్పర్శలు త్వగింద్రియ లేకుండా గ్రహించలేవు, దృశ్యాలు నేత్రం లేకుండా తెలుసుకోలేవు, రసాదులు జిహ్వ లేకుండా తెలుసుకోలేవు. కాబట్టి బయట ఉన్నటువంటి యొక్క విషయాలు తెలుసుకోవాలని చెప్పనంటే నీకు ఇంద్రియాల సహాయం కావాలి. లోన ఉన్నటువంటి పారమార్థిక వస్తువు యొక్క విషయ అవగాహన తెలియాలంటే హంస యొక్క ఆశ్రయం కావాలి. మహాత్ములై ఉన్నటువంటి వారు హంసాశ్రయంలో ఉన్నారు. అందుకంటాడు వేమన యోగి, ముక్కులోన గాలి ముక్తికి త్రోవరా విశ్వదాభిరామ వినురవేమ. ముక్కులోన గాలి ముక్తికి త్రోవ అన్నాడు ఆయన గారు. చిన్న సూక్ష్మంలో మోక్షం విషయాన్ని చెప్పేశాడు. అందుచేత ఇక్కడ మనము త్రిమాత్రం అర్ధమాత్రంచ, త్రిమాత్రం ఈ 3 మాత్రలలోనే 3 మాత్రల యొక్క దాంట్లో సంచారం చేస్తున్నామే కానీ అర్ధమాత్రంచ ప్రణవస్య విశేషత, ప్రణవము యొక్క విశేషమై ఉన్నటువంటిది అర్ధమాతృక అని చెప్పనంటారు. అర్ధమాతృకయే ఓంకార స్వరూపిణి అమ్మవారు, శుద్ధ సాత్విక బ్రహ్మాకార వృత్తి, శ్రీమాత, శ్రీ మహారాజ్ఞి, శ్రీమత్వ సింహాసనేశ్వరి అన్నారు. శ్రీమాత శ్రీ మహారాజ్ఞి ఆమె శుద్ధ సాత్విక బ్రహ్మాకార వృత్తి స్వరూపిణి. శ్రీకర బ్రహ్మాకారుని ప్రాకటముగా మదిని చేర్చి ప్రణవాకృతితో అంటాడు వేమనాచార్యుల వారు. శ్రీకర బ్రహ్మాకారుని, శ్రీ అనగా శుద్ధ సాత్విక బ్రహ్మాకార వృత్తి, ప్రణవ స్వరూపిణి, ఓంకార స్వరూపిణి. అర్ధమాతృకయే ఓంకారము. అర్ధమాతృక ఉంటుంది,
ఏమి అకారం లయమైంది, ఒకారం లయమైంది, మకారం లయమైంది. ఇప్పుడు జాగ్రత్త అవస్థలో ఉన్నావు, అకారం ఉన్నది. స్వప్నావస్థకు పోయావా, అకారం ఉందా? అకారం లేదు. సుషుప్త అవస్థకు పోయావు, ఒకారం ఉన్నదా? ఒకారం లేదు, మకారం ఉన్నది. అర్ధమాత్రలోకి పోయావా, ఆ మకారం కూడా పోతుంది, అర్ధమాత్రక ఉంటుంది. ఈ మూడు లేకపోయినా అది ఉంటుంది. అది లేకుండా ఇవి లేవు, అది లేకుండా ఇది లేవు. కాబట్టి యోగ సమాధిలో ఏమున్నది? అర్ధమాతృకయే ఉంటుంది. జాగ్రత్త అవస్థలో మూడు ఉన్నాయి, స్వప్నావస్థలో ఈ రెండు ఉన్నాయి. సుషుప్త అవస్థకు పోయావా, ఒకటే ఉన్నది. యోగ సమాధికి పోయావా, ఆ ఒకటి పోయింది. అర్ధమాత్రక విశేషత అది ఉంటుందన్నమాట. గీతా మే పరమా విద్య బ్రహ్మరూప న సంశయ అర్ధమాత్ర అక్షర నిత్య స్వనిర్వాచ్య పదాత్మిక. అర్ధమాత్ర అక్షర నిత్య, అదే నిత్యము, అదే అక్షర అన్నాడు. అది అక్షరము, అర్ధమాత్ర అక్షర నిత్య, అది అక్షరం. కూటస్థ అక్షర ఉచ్యతే, కూటస్థుడు అక్షరుడు ఈశ్వరుడు. అర్ధమాత్రక అంటే ఆయన ఈశ్వరుడు అన్నమాట. ఈ మూడు కూడా జీవుడు. అకారం మకారం జీవుడు, ఒకారం జీవుడు, అకారం జీవుడు అన్నాడు. కాబట్టి ఈ ఇద్దరు తర్వాత వచ్చారు, ముందు లేరు కదా. ముందు ఎవరున్నారు? ప్రాజ్ఞుడే ఉన్నాడు. ఆ ప్రాజ్ఞుడు సూక్ష్మదేహంతో సంబంధం పెడితే పేరు వచ్చింది. ఏమని? తైజస్సుడు అని చెప్పని. ఆ తైజస్సుడే స్థూల దేహంతో సంబంధం పెడితే వచ్చింది విశ్వడు అని చెప్పని. ఎందుకు విశ్వడు అని చెప్పనన్నాము అని చెప్పనంటే, ఈ విశ్వముతో సంబంధం పడాలంటే ఈ దేహంతో సంబంధం పడాలి. ఈ దేహముతో సంబంధం లేకుండా నీవు ఈ విశ్వంతో సంబంధం పడే అవకాశం లేదు. ఈ దేహంతో సంబంధం పడితేనే, ఈ గోళకాలు ఉంటేనే ఇంద్రియాలు పనిచేస్తాయి. గోళకం వేరయ్యి ఇంద్రియం వేరయిందనుకో, విషయం తెలుస్తుందా నీకు? స్వప్నావస్థలో ఉన్నావు, విషయాలు గోచరించడం వల్ల. ఎందువల్ల అంటే గోళకాల సంబంధం లేదు కాబట్టి నీకు బయట ఉన్న విషయాలు తెలియబడటం లేదు. కాబట్టి ఈ బయట ఉన్న విషయాలు తెలియబడాలని చెప్పన్నట్లయితే ఈ గోళకాలతో సంబంధం పడాలి. కాబట్టి గోళకాత్మికమై ఉన్నటువంటి ఒక స్థూల దేహముతో ఆ సూక్ష్మదేహం, ఇంద్రియాత్మికమైన సూక్ష్మదేహం సంబంధం పడింది కాబట్టి విశ్వముతో సంబంధం పడ్డావు కాబట్టి విశ్వడవు అని పిలువబడుతూ ఉన్నావు. జాగ్రత్త అవస్థ అభిమాని ఎవరు? విశ్వడు. ఎందుకన్నావు? విశ్వముతో సంబంధం పడ్డావు. నీకు ఈ విశ్వముతో సంబంధం పడాలంటే ఈ దేహం ఉండాలి. ఈ దేహం లేకుండా సంబంధం పడి కూరుకుంటారా? ఇంట్లో ఒక వ్యక్తి పోయాడు, ఇంట్లో వాళ్ళంతా ఒకటే ఏడుపు, పొద్దున్నుంచి ఒకటే. అందరూ కూడా ఆ స్తంభం గాడ, ఆ గుట్టగాడ, ఆ పుట్టగాడ, ఆ గోడగాడ అనుకుని ఎవరు ఏడుపు వాళ్ళని. ఒక్కొక్కళ్ళు మోహన్ రాఘవం వస్తే వాడు మోహన్ రాఘవంలో ఏడుస్తాడు, శ్రీరాఘవం వస్తే వాడు శ్రీరాఘవంలో ఏడుస్తాడు, అభిర్ రాగం వస్తే వాడు అభిర్ రాగంలో ఏడుస్తాడు. ఎవరు ఏడుపు వాడితే, ఎవరు రాగం వాడితే స్వేచ్ఛ ఉంటుంది వాళ్ళకి, ఏడ్చే వాళ్ళకి కూడా. ఒకే రాగంలో ఆడవాళ్ళ ఏడుస్తారు. ఈ విధంగా ఇంట్లో అందరూ కూడా గొల్లు అని ఏడుస్తూ ఉన్నారు. రాత్రి కల్లా ఆ పోయినవాడు ఇంట్లోకి వచ్చేసాడు. మీరేం ఏడవద్దు, నా కోసం మీరేం ఏడవద్దు, నేను ఇక్కడే ఉంటాను, నేను పోను, ఇక్కడే ఉంటాను, మీతోనే ఉంటా అన్నాడు. మన్నిస్తారా? ఏమంటారు? ఏమంటారు? ఓరు దేవుడు, నువ్వెందుకు వచ్చావురా? ఏదో ఏడవాలి కాబట్టి ఏడుస్తూ ఉన్నావు. రావటమేనా ఏడిస్తే? పో ముందు. వాళ్ళు పోకపోయాడని చెప్పనంటే భూత వైద్యుల్ని పిలిచి ఏదో హోమగుండం పెట్టి ఈ యాప్ మాటలు ఊగిపి అవి చేసి ఇవి చేసి అది తరిమిన దాకా నిద్రపోరుగా. వాడు పోయాడు అని తెలిస్తేనే ఆ పూట పక్కలేసుకుని మళ్ళీ వాళ్ళు పడుకుంటారు, లేకపోతే కూర్చోవటం. అందువల్ల వీడు విశ్వముతో సంబంధం పడాలంటే, విశ్వంలో ఉన్న వ్యక్తులతో సంబంధం పడాలంటే స్థూల దేహంతో సంబంధం ఉండాలి. స్థూల దేహంతో సంబంధం ఉంటే విశ్వముతో సంబంధం ఉంటుంది. కాబట్టి వాడు ఏమన్నారు? విశ్వడు అని చెప్పని అన్నారు. అందుచేత ఈ స్థూల దేహ సంబంధం పోయిందా? అకారం పోయింది. సూక్ష్మదేహ సంబంధం పోయిందా? ఒకారం పోయింది. మకారం ఉంటుంది. మకారం గల సుషుప్తిలో ప్రాజ్ఞుడు ఉన్నాడు. వాడి యొక్క సంబంధం ఎప్పుడు పోతుందయ్యా అని చెప్పనంటే, నువ్వు అర్ధమాత్రికతో సంబంధం పడ్డ పూట. నువ్వు ఏ పూట పడ్డ సంబంధం?
ఏ పూట సంబంధం పడ్డావు నువ్వు చెప్పు అసలు అర్ధమాతృకతో. అర్థమైన పాయింట్. అందువల్ల ఉకారముతో సంబంధం పడ్డావు కాబట్టి అకారం పోయింది, మకారముతో సంబంధం పడ్డావు కాబట్టి ఉకారం పోయింది. అర్ధమాత్రక సంబంధం పడు నీకు, అది కూడా పోతుంది. కూటస్థ అక్షర, నాలుగవది అర్ధమాత్రక మహాకారణము, తురీయావస్థ. తురీయ స్థితి అవస్థ కాదు, తురీయ అవస్థ అనకూడదు, తురీయ స్థితి. ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ అన్నాడు. ఇవి అవస్థలు, అజ్ఞానం వల్ల దోషాయి కాబట్టి అవస్థలు. అది జ్ఞానస్థితి కాబట్టి ఆ స్థితి బ్రాహ్మీ స్థితి. అందువల్ల అర్ధమాత్రకతో సంబంధం పడ్డ పూట నీకు ఈ యొక్క మకారాత్మికమై ఉన్నటువంటి యొక్క కారణదేహం కూడా అంతరిస్తుంది, కారణదేహం కూడా జడమవుతుంది, అది కూడా లయమైపోతుంది. స్థూల దేహం పడిపోయినట్లుగా, సూక్ష్మదేహం పడిపోయినట్లుగా కారణదేహం కూడా పడిపోతుంది. మహాకారణ స్వరూపుడవై ఆ తురీయములో నువ్వు సంచారం చేస్తూ ఉంటావు. ఆ తురీయము నుండి తురీయ అతీతం మహాకారణం ఉంటే, తురీయం మహాకారణం కూడా లయమయ్యిందా అంటే తురీయాతీతం బ్రహ్మము అన్నారు. ఈ మహాకారణం ఉంటే సవికల్ప సమాధి, మహాకారణం లయమయ్యిందా అంటే నిర్వికల్ప సమాధి. మహాకారణం ఉంటే సబీజ సమాధి, మహాకారణం లయమయ్యిందా నిర్బీజ సమాధి. సబీజ సమాధి, నిర్బీజ సమాధి అన్నారు. ఎందువల్ల ఆ పదం వాడటం అని చెప్పనంటే బీజం, బీజం అంటే మహాకారణం, అర్ధమాతృక. ఆ మహాకారణం అనేటువంటిదియే మనలో అది హంసగా ఉంటుంది, హంసగా ఉంటుంది, శ్వాసగా ఉంది. హంస అంటావా, శ్వాస అంటావా, సోహం అంటావా, ఉచ్ఛ్వాస నిశ్వాసలు అంటావా, ప్రాణాపాన వాయువులు అంటారు, ఏమైనా పేరు పెట్టుకో. శ్వాస, ఈ శ్వాస ఉందంటే దానికి ఆధారం మహాకారణం. ఆ మహాకారణ ఆశ్రయం ఉండే ఈ శ్వాస సంచారం జరుగుతున్నది. ఈ శ్వాస అనేది ఉన్నది కాబట్టి ఈ గోళకాత్మికమై ఉన్నటువంటి యొక్క స్థూలదేహం పనిచేస్తూ ఉన్నది. ఈ గోళకాత్మికమై ఉన్నటువంటి యొక్క దేహం జడాత్మిక వస్తువు. ఈ జడాత్మిక వస్తువు ఉన్నటువంటి యొక్క స్థూలదేహం వ్యవహరించాలని చెప్పనంటే శ్వాస ఉండాలి. శ్వాస ఉంటేనే ఇది మంగళకరంగా, పూజ్యవంతముగా, తేజవంతముగా, శక్తివంతముగా ఉంటుంది. ఎవరి దేహములో శ్వాస లేదో ఆ దేహం ఏమవుతుంది? శవమవుతుంది, అమంగళమవుతుంది, పీనుగవుతుంది, కుళ్ళిపోతుంది, శిథిలమైపోతుంది, పురుగులు పట్టిపోతుంది, చివరికి అంత వినాశనం అయిపోతుంది అన్నమాట. అలాంటి యొక్క ఆ శరీరాన్ని 100 సంవత్సరాల పర్యంతం వరకు ఏమీ కాకుండా మంగళకరంగా, తేజవంతముగా, శుభకరంగా ఉందని చెప్పనంటే దానికి మంగళకరంగా ఉన్నటువంటి యొక్క వస్తువు శ్వాస. ఆ శ్వాసకు ఆధారం మహాకారణము అన్నారు. సబీజం అది. ఆ మహాకారణమే సూక్ష్మదేహములో ఎరుకగా ఉన్నది, గుర్తుపెట్టుకోండి. దాన్ని ఎరుక అని చెప్పని అంటారు. ఇంద్రియాత్మికమై ఉన్నటువంటి యొక్క సూక్ష్మదేహాన్ని వ్యవహరింపజేసేటువంటి యొక్క వస్తువు ఎరుక. ఎరుక లేకపోతే సూక్ష్మదేహం పనిచేసే అవకాశం లేదు. దాన్ని ఎరుక అంటావా, తెలివి అంటావా, ఏదైనా పేరు పెట్టుకు, బ్రహ్మము యొక్క ఆభాస అని చెప్పని అన్నారు. లేకపోతే ఆ ఎరుక, ఆ తెలివి సూక్ష్మదేహంలో ఉన్నప్పుడు ఆ సూక్ష్మదేహం, ఇంద్రియాత్మికమై ఉన్న సూక్ష్మదేహం అది పనిచేస్తుంది. ఆ తెలివి పడిపోయిందా అంటే సూక్ష్మదేహం పనిచేయదు. తెలివి బాగా ఉందా, బాగా వింటావు. తెలివి బాగా ఉందా, బాగా చూస్తావు. తెలివి బాగా ఉందా, బాగా వ్యవహరిస్తావు. తెలివి మందగించిందా, పనులు బాగా చేయలేవు. శుద్ధంగా ఉండవు పనులు, అస్తవ్యస్తంగా ఉంటాయి పనులు, ఏదో రకంగా ఉంటాయి పనులు. తెలివి బాగా ఉన్నవాడి వ్యవహారం వేరే ఉంటుంది, తెలివి బాగా లేనివాడి వ్యవహారము వేరేగా ఉంటుంది. అందువల్ల ఏమంటాం? తెలివి లేనివాడా. వ్యవహారంలో ఏదైనా తేడా వస్తే, వ్యవహారంలో ఏమైనా తేడా వచ్చిందనుకో ఏమంటాము? తెలివి లేనివాడా, తెలివి తక్కువవాడా, తెలివి మందగించినవాడా, తెలివి లేని చెప్పండి. తెలివి తక్కువవాడా, తెలివి లేనివాడా, ఈ పదాలు ఎందుకు వాడతాము? ఆ సూక్ష్మదేహంలో ఆ తెలివి శుద్ధంగా పడితే వ్యవహారం బాగా ఉంటుంది. ఆ తెలివి కనుక అస్తవ్యస్తంగా పడిందా అంటే సూక్ష్మదేహ వ్యవహారం కూడా అస్తవ్యస్తంగా ఉంటుంది. నిద్రామభూతం ఉన్నావు అనుకో, పనులు చేస్తావా? ఉపన్యాసం వింటూ ఉన్నారు, శబ్దములు బాగా వస్తూ ఉన్నాయి, శుద్ధంగా వింటూ ఉన్నారు, అర్థం బాగా అవుతూ ఉంది. శబ్దము వింటున్నారు, శబ్దార్థము గమనిస్తూ ఉన్నారు. అట్లా కూర్చుంటా 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 అన్నావు అనుకో, కొంచెం నిద్ర మబ్బు ఆవహించింది. శబ్దం వినబడతా ఉంటుంది, అర్థం తెలియబడుతుందా? ఎందువల్ల? తెలివి మందగించింది. అక్కడ తెలివి మందగించింది కాబట్టి విషయగ్రాహ్యం కావట్లేదు. అక్కడ
అందువల్ల తెలివి కారణంగా ఇంద్రియాత్మికమై ఉన్న సూక్ష్మదేహం పనిచేస్తుంది. ఈ హంస శ్వాస కారణముగా గోళకాత్మికమై ఉన్నటువంటి స్థూలదేహం పనిచేస్తూ ఉన్నది. నీకు వ్యవహారముగా ఉన్నటువంటివి ఈ రెండే, వ్యవహారముగా ఉన్నవి ఈ రెండే. ఈ రెంటికి మహాకారణమే కారణమై ఉన్నది. ఇటు స్థూలములో శ్వాసగా, అటు సూక్ష్మదేహంలో తెలివిగా ఉంది కాబట్టి సబీజము అన్నాడు. అది బీజం, దాని మూలం. స్థూలదేహానికి సూక్ష్మదేహానికి మూలం కాబట్టి సబీజం. లైవైపోయిందా నిర్బీజ సమాధి, యోగ సమాధి, బ్రాహ్మీ అనుభవము అని చెప్పని అంటారు. అందుచేత ఏతత్ ఏవ అక్షరం బ్రహ్మ, ఏతత్ ఏవ అక్షరం, ఏతత్ ఇది అక్షరం, ఆ అక్షరమే బ్రహ్మము. ఏదా అక్షరము అని చెప్పనంటే ఏం చెప్పుకోవాలి? ఓంకారమే అక్షరము అన్నమాట. ఏమండి మేము ఓంకారాన్ని ఓం 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 జపం చేసుకోవచ్చా అంటారు. ఓంకారాన్ని బాగా జపం చేయవచ్చా? కొంతమంది అయితే ఓం అని బాగా దీర్ఘంగా ఓంకారనాదాన్ని తీస్తూ ఉంటారు. అట్లా ఓంకారనాదాన్ని బాగా దీర్ఘంగా తీసి ఆపేసినప్పుడు ఏ నిశ్శబ్దం అయితే ఉంటుందో ఆపేసిన తర్వాత ఆ నిశ్శబ్దాన్ని మాత్రమే గమనిస్తూ ఉండే విధానం కూడా కొంతమంది చేస్తూ ఉంటారు. ఇవన్నీ ఏమిటంటే వ్యవహారము. ఎవరి మనస్సు అయితే మాలిన్యయుక్తమై మాలిన్యముతో కర్మవాసనలతో బాగా నిండుకుపోయి అది ఒక పట్టాన అది మనస్సు సిక్కకుండగా, ఆ మనస్సు వశం కాకుండగా, మనస్సు ఏ కోశంలో కూడా నిలకడగా రాకుండగా వాడిని ఇబ్బంది పెట్టేస్తున్నది, తిప్పలు పెట్టేస్తున్నది. రెండు కన్నులు ముగిలించావా అంటే లోన ఆరంభం, యుద్ధం సిద్ధం. ఏమి అంతకుముందు బుర్ర బాదుకున్న జ్ఞాపకం రాని కూడా అప్పుడు మొత్తం మీకు తన్నుకొచ్చేస్తాయి ఆ పని. ఒకవేళ మీకు జ్ఞాపకం రాకపోతే మాత్రం ధ్యానంలో కూర్చోండి, మొత్తం వచ్చేస్తాయి ఆ పని. ఆ విధంగా మనసు అనేటువంటి యొక్క వస్తువులో ఉన్నటువంటి యొక్క సంస్కారములు ఒక్కసారికి విజృంభించి వాడిని నానా తిప్పలు పెడుతూ ఉంటాయి. ఆ తిప్పల పెడుతూ ధ్యానం చేయలేక నానావస్థలు పడేటువంటి యొక్క వాని విషయంలో ఇవన్నీ చెప్పుకొచ్చారు. ఓంకారం చేయవయ్యా, దీర్ఘంగా చేయవయ్యా, అట్లా చేయవయ్యా, ఎట్లా చేయవయ్యా, ముక్కు మీద పెట్టవయ్యా, దృష్టిలో ఎక్కడ పెట్టవయ్యా, ఇలా గోడ మీద పెట్టు, లేకపోతే ఆడబెట్టు, ఫ్యాన్ మీద పెట్టు, లేటి మీద పెట్టు, నానా తంటాలు. ఎందుకు ఇవన్నీ? లోన ఉండు సావట్లా. కళ్ళు మోస్తే నిద్ర వస్తుంది, కళ్ళు తెరిస్తే నిద్ర రాదు. మళ్ళా కన్ను మూసావా నిద్ర వస్తుంది, పోయి పడుకున్నావా నిద్ర రాదు. మళ్ళా ఇది పెద్ద కర్మ వీళ్ళకి. ఈ విధంగా నానా తంటాలుగా ఆ సూక్ష్మదేహ మనస్సు అనేటువంటి యొక్క వస్తువు ఉంది కాబట్టి దీర్ఘంగా చేయాలి, క్లుప్తంగా చేయాలి, ఇవన్నీ చెబుతూ ఉంటారు. అసలు సంస్కారవంతుడై ఉన్నటువంటి వాడు, సాత్వికం కలిగి ఉన్నటువంటి వాడు, పుణ్యం కలిగి ఉన్నటువంటి వాడు, సంస్కారవంతుడై ఉన్నటువంటి వాడికి ఇవన్నీ లేదు. గురువు చక్కటి మార్గాన్ని బోధిస్తాడు. ఆ మనస్సుని లోన పెట్టి గమనిస్తూ ఉదాసీనంగా ఊరక అన్నాడు. నిశ్చలంగా, నిర్మలంగా, ప్రశాంతముగా, తత్రైకాగ్రం మనఃకృత్వ పెట్టమన్నప్పుడు సంస్కారవంతుడు కాబట్టి ఆ మనస్సులో సాత్వికం బాగా ఉన్నది కాబట్టి పొమ్మన్నవాడు నిశ్చలంగా ఉండిపోతుంది. ఆ నిశ్చలంగా ఉన్నప్పుడు ఏమవుతుందో అని చెప్పనంటే ఆ యొక్క నివృత్తి మార్గములో అకార ఉకార మకార అర్ధమాతృక దాటి ఓం ఓం త్వం తదాప ఆపో జ్యోతి రసోమృతం భూర్భువస్సువహ ఓం అని చెప్పనలా. ఏడొస్తుంది మంత్రం? గాయత్రిలో వస్తుంది, మంత్రపుష్పంలో కూడా వస్తుంది. త్వం తదాప ఆపో జ్యోతి రసోమృతం బ్రహ్మ భూహు భువః సువః ఓం భూహు భువః సువః భూహు వ్యాకృతి భువః వ్యాకృతి సువః వ్యాకృతి భూహు భువః సువః ఓం అంటే ఆ ధ్యానములో ఉన్నప్పుడు భూహు వ్యాకృతి స్థూలదేహము అకారము, స్థూలదేహము జాగ్రత్త అవస్థ, ఉకారము సూక్ష్మదేహము స్వప్నావస్థ, మకారము కారణదేహము సుషిప్తి అవస్థ, భూహు భువః సువః ఓం అర్ధమాత్రిక మహాకారణం. ఆ ఓంకారం పొందినప్పుడు అది వ్యాహరన్. ఓంకారాన్ని నా ప్రకారం అతడు అధిరోహిస్తూ ఉన్నాడన్నమాట. అకారం దాటి ఒకారానికి, ఒకారం దాటి మకారానికి. అది సాధనలో అధిగమించాలే కానీ అది ఓరకే శబ్దం చేసుకుంటూ కూర్చునేది కాదు. శబ్దం చేసుకుంటూ కూర్చునే విధానం ఎందుకు పెట్టారని చెప్పనంటే నీ మనసు పెట్టే తిప్పలు, నీ మనసు పెట్టే తిప్పలు తట్టుకోలేక ఇవి పెట్టుకున్నావు. అసలు చేయాల్సింది ఏమిటి అంటే
నువ్వు నిశ్చలంగా ఉన్నప్పుడు ఆ నివృత్తి మార్గంలో పయనిస్తున్నప్పుడు భూహు వ్యాహృతి లైవ్ అయింది, భువహ వ్యాహృతి లైవ్ అయింది, సువహ వ్యాహృతి లైవ్ అయింది. ఓం బ్రహ్మం ఓమిత్యేకాట్, ఆ బ్రహ్మంలో చేరిపోతావు. కాబట్టి ఈ విధంగా ఓంకారాన్ని మనం అధిరోహించినప్పుడు ఏతత్ ఏవ అక్షరం బ్రహ్మ, ఇది అక్కడ చెప్పిన మాట. ఏతత్ ఏవ అక్షరం బ్రహ్మ, ఎప్పుడయ్యా బ్రహ్మము అని చెప్పనంటే ఏతత్ అక్షరం అధిరోహించు. అకార వకార మకార అర్ధమాత్రకు అధిరోహించినప్పుడు బ్రహ్మ నిర్వికారమై నిరాకారమై సుప్రకాశమై చేతనాత్మకమై నామరూపరహితమై సర్వాధారమై ఉన్నటువంటి యొక్క ఆ బ్రహ్మమే నీవు, నీవే బ్రహ్మవేద బ్రహ్మైవ భవతి. బ్రహ్మవిత్తు బ్రహ్మవేద న బ్రహ్మవిత్తు అన్నాడు శంకరాచార్యుల వారు. బ్రహ్మవేద బ్రహ్మమును గుర్తించినవాడు, నా బ్రహ్మవితు వాడు బ్రహ్మవేత్త కాడు. మరేమవుతాడు? బ్రహ్మైవ భవతి, బ్రహ్మమే తానై ఉన్నాడు. అంటే ఒకప్పుడు బ్రహ్మం కాకుండా ఉన్నాడు, ఇప్పుడు కొత్తగా బ్రహ్మమయ్యాడు అని. ఎప్పుడు బ్రహ్మమే, ఇప్పుడు పూర్తిగా అదే తానే. ఇంతకుముందంటే ఈ జగ్జాటముతో అనాత్మ వస్తువులతో చేరుకుపోయి వ్యవహారం చేశాడు. అనాత్మ వస్తువులేమి లేకుండా కేవలం శుద్ధముగా తానుగా ఆ స్థితిలో ఉన్నాడు. కాబట్టి ఏతత్ ఏవ అక్షరం బ్రహ్మ, ఏతత్ ఏవ అక్షరం బ్రహ్మ, అక్షరమే బ్రహ్మ అన్నప్పుడు నువ్వు అక్షరాన్ని అధిరోహిస్తే ఆ స్థితికి పోతావు. అక్షరాన్ని ఉచ్చారణ చేస్తే కాదు, అక్షరాన్ని ఓంకారాన్ని ఉచ్చారణ చేస్తే కాదు, ఆ అక్షరములో ఏకాక్షరం, ఓం ఇది ఏకాక్షరం, ఒకే అక్షరమే 4 కలిగి ఉన్నది. అకార వకార మకార అర్ధమాత్రక 4 కలిగి ఉన్నది. ఈ 4గింట్లలో నువ్వు ప్రస్తుతం 3 వ్యవహారం చేసుకుంటూ ఉన్నావు. 4 కలిగి ఉన్నది, ప్రస్తుతం నీవు 3 వ్యవహారం చేసుకుంటూ ఉన్నావు. 4వ దాంట్లోకి పోతే మొత్తం లయమైపోతాయి, ఆ బ్రహ్మం మాత్రమే ఉంటుంది. కాబట్టి ఓం ఇది ఏతత్ అక్షరం బ్రహ్మ, ఓం ఇది ఏతక్షరం బ్రహ్మ, ఏతత్ ఏవ అక్షరం పరం, ఏతత్ ఏవ ఇదే అక్షరం పరం, ఇదే పరము, ఇదే మోక్షము అన్నాడు. ఏతత్ ఏవ అక్షరం పరం, పరం అంటే ఇహము కంటే వేరై ఉన్నటువంటి యొక్క వస్తువు పరం. ఏతత్ ఏవ అక్షరం జ్ఞాత్వా, దాన్ని తెలుసుకోవాలి. జ్ఞాత్వా అంటే తెలుసుకుని అర్థం, త్వా ప్రత్యయం. ఏతత్ ఏవ అక్షరం జ్ఞాత్వా, తెలుసుకోవటం అంటే ఎట్లా? ఇప్పుడు చెప్పే కదా మార్గం, తెలుసుకునే మార్గం. నివృత్తి మార్గంలో పయనించేవాడు తెలుసుకుంటాడు, ప్రవృత్తి మార్గంలో పోయేవాడు తెలుసుకునే అవకాశము లేదు. అందువల్ల ఈశావాస్యంలో తత్తు దూరే తద్వత్ అంతికే, తత్ అంతరస్య సర్వస్య, తత్ సర్వస్యాస్య బాహ్యత, తత్ ఏజతి తత్ న ఏజతి, తత్ దూరే తద్వత్ అంతికే, తత్ అంతరస్య సర్వస్య, తత్ సర్వస్యాస్య బాహ్యత, తత్ ఏజతి అది కదులుతూ ఉన్నది అని చెప్పని అన్నాడు. అది కదులుతూ ఉన్నది. ఎప్పుడు కదులుతూ ఉంటుంది? ఎప్పుడైతే నీవు అవిద్య ఉపాధి కలిగి జీవభావముతో ఉన్నావో, ఈ జీవభావముతో ఉన్నప్పుడు తత్ ఏజతి కదులుతూ ఉన్నది. తత్తు ఏజతి కదులుతూ ఉన్నది. ఊగేవాడు జీవుడు, ఊరుకున్నవాడు దేవుడు అన్నాడు. ఊగావా జీవుడవు, ఊరుకున్నావా దేవుడు. ఊరకే ఉంటావా? ఊరక ఉండటం కష్టమా? ఊగులాడటం కష్టమా? ఊగులాడటం కష్టమా? ఊరక ఉండటం కష్టమా? ఏమండి ఈ పూట నేను ఊరకే ఉంటా అని చెప్పి అంటావు అనుకో, కూర్చో. రెప్ప కదలకూడదు, తలకాయ తిరగకూడదు, కాలు కదలకూడదు, చెయ్యి కదలకూడదు, తలకాయ తిప్పకూడదు, కిందకు వలసకూడదు, నడుము వంగకూడదు, కదలకూడదు. ఊరక కదా ఉండేది, ఊరక ఉండాలన్నమాట. అది బయట వరకు ఎట్లాగో పెట్టుకుంటూ వచ్చేసేసాం. లోపల మనస్సు కదలకూడదు, ఆడకపోవాలి. ఇట్లా మొత్తం ఆపుకుంటూ పోతే ప్రాణం కూడా కదలకూడదు. అందుచేత ఈ మొత్తం కదలకుండా ఉండాలంటే నీ మనస్సులో అది రాగలిగితే ఈ స్థితి వచ్చేస్తుంది అనుకోండి. అందుచేత ఈ విధంగా జీవుడుగా ఉన్నంత వరకు, దేహాది సంఘాతముతో ఉన్నంత వరకు తత్ ఏజతి, ఇది పారమార్థికంగా చెప్పే మాట.
తత్ ఏజతి ఆ బ్రహ్మం కదులుతూ ఉన్నది అనగా అధ్యస్థమై ఉన్నటువంటి ఏ విశ్వమైతే ఉన్నదో ఆరోపితమై భాషించేటువంటి యొక్క విశ్వ జగత్తుగా భాషించినంతకాలం అది తత్ ఏజతి. ఎప్పుడైతే స్వరూప జ్ఞానాన్ని పొందావో వ్యావహారిక విశ్వం లేదనే జ్ఞానం పొందావో ఆనాడది తత్ నయేజతి, అది కదిలేదిగా లేదు. అనగా అధ్యస్థముగా ఆరోపిత వస్తువుగా ఉన్నప్పుడేమో తత్ ఏజతి, ఆరోపిత వస్తువు లేకుండగా అధిష్టానమే ఉన్నదా అని చెప్పనంటే తత్ నయేజతి. ఏవి భ్రాంతి జ్ఞానముతో ఉన్నప్పుడు ఆ త్రాటి యందు పాము భాషించింది. ఆ పాము ఎట్లా ఉంది? కదులుతూ ఉన్నది, పడగిపోయింది, కాటేస్తా అని చెప్పి అంటూ ఉంటుంది కదా. ఎప్పుడు భ్రాంతి జ్ఞానం ఉన్నప్పుడు అన్నమాట. ఆరోపితమై భాషించింది సర్పం. ఎప్పుడైతే లైట్ సహాయముతో త్రాడు గుర్తించావో అధిష్టానం గుర్తించావో అప్పుడేమవుతుంది? తత్ నయేజతి, తత్ ఏజతి, తత్ నయేజతి. అట్లా భ్రాంతి జ్ఞానమునక విషయమై గోచరించేటువంటి జగదాకారంగా ఉన్నంతకాలం తద్ ఏజతి. ఆ భ్రాంతి జ్ఞానం తొలగిపోయి యథార్థ జ్ఞానం సత్యజ్ఞానం బ్రహ్మజ్ఞానం పొందావు అంటే ఆనాడు ఆ బ్రహ్మం తత్ నయేజతి. తత్ దూరే తద్వత్ అంతికే. తత్ దూరే అనగా నువ్వు బహిర్ముఖంగా పోయినంతకాలం దూరే, అంతర్ముఖంగా ఉన్నావా తద్వత్ అంతికే, అక్కడే ఉన్నది. అందుచేత అక్కడేమన్నాడు? ఏతత్ ఏవాక్షరం జ్ఞాత్వా, ఏతత్ ఈ అక్షరమును జ్ఞాత్వా తెలుసుకోవటం అని చెప్పానంటే ఒకే మార్గం, నివృత్తి మార్గం తప్ప మరొక మార్గం అనేటువంటిది మనకు శాస్త్రంలో చెప్పింది లేదు. రాబోయే మంత్రాలలో కూడా శుద్ధంగా ఆయన చెప్పుకొస్తాడు. ఇంతకుముందు మంత్రంలో కూడా అధ్యాత్మ యోగాధిగం ఏన దేవం మత్వా ధీర రసశోకం జహాతి, నిన్నొచ్చిన మంత్రం అది. అక్కడేమన్నాడు? తం దుర్దర్శం తద్దుర్దర్శం గూఢం అనుప్రవిష్టం గుహాహితం గహ్వరిష్టం. ఇన్ని మాటలు చెప్పుకొచ్చాడు అక్కడ. తం దుర్దర్శం చూడశక్యం కాదు, దుర్దర్శం గూఢం బాగా లోపల ఉందని చెప్పని అన్నాడు. అనుప్రవిష్టం గుహాహితం గహ్వరము అన్నాడు. ఇన్ని పదాలు వాడు ఏమన్నాడు అంటే అధ్యాత్మ యోగాధికం ఏన దేవం మత్వా, ఒక యోగము ద్వారా మాత్రమే దాన్ని గుర్తిస్తున్నాడు అని చెప్పని అంటాడు. అందువల్ల ఏతత్ ఏవ అక్షరం జ్ఞాత్వా, ఏతత్ ఏవ అక్షరం జ్ఞాత్వా యహ యత్ ఇచ్చతి తస్య తత్. చివరికి ఏమన్నాడు? యత్ యహ ఎవడు, యత్ ఇచ్చతి, యత్ ఇచ్చతి దేన్నైతే కోరాడో, తస్య తత్, తస్య తత్ వాడు అదే అయిపోయాడు. తత్ అంటే ఆ బ్రహ్మమే, తస్య తత్ అదే అయిపోయాడు. యత్ ఇచ్చతి ఏది కోరాడో తత్ తత్ తస్య తత్ అదే అయిపోయాడు. అనగా దేనిని అపేక్షించి లోనికి పోయాడో, లోనికి పోయిన తర్వాత ఏమైపోయాడు? తత్ తస్య తత్ అదే అయిపోయాడు. ఒక చక్కెర బొమ్మ, ఉప్పు బొమ్మ సముద్రంలో చూసే ఉద్దేశముతో సముద్రంలో పోయి దూకింది. ఆ దెబ్బతో ఏమైపోయింది? అది కొండ మీద నుంచి, కొండపై నుంచి పోయి దూకింది అప్పుడు సముద్రంలోకి. చూద్దామని చెప్పని చూస్తే ఏమైంది? చివరికి దాంట్లో కలిసిపోయింది. కాబట్టి తస్య తత్ యహ యత్ ఇచ్చతి తస్య తత్, ఏది కోరి అంతర్ముఖుడయ్యాడో నివృత్తి మార్గంలో పయనించాడో తస్య తత్ అదే అయిపోయాడు. హరి నీవే సర్వాత్మకుడవు ఇరవగు భావన నీయగదే, పారగమానదు పాపపు మనసిది ఈ రసములలో ఎన్నైనా, పారగమానదు పాపపు మనసిది ఈ రసములలో ఎన్నైనా, నీరజాక్ష ఇది నీమయమేయని ఈ రీతిని తలపీయగదే, హరి నీవే సర్వాత్మకుడవు చూడక మానవు చూచేటి కన్నులు ఏడనేవైన ఇతరములు, చూడక మానవు చూచేటి కన్నులు ఏడనేవైన ఇతరములు, నీడల నింత నీ రూపములనే
ఈడువడని తెలివియగదే నీడల నింత నీ రూపములనే ఈడువడని తెలివియగదే హరి నీవే సర్వాత్మకుడవు కలుగక మానవు కాయపు గుణములు ఇలలోపల గలవెన్నైనా కలుగక మానవు కాయపు గుణములు ఇలలోపల గలవెన్నైనా అలరిన శ్రీ వెంకటాధిపనికే ఇలనర్పితమనో ఇహమీయగదే హరి నీవే సర్వాత్మకుడవు ఇరవగు భావన నీయగదే హరి నీవే సర్వాత్మకుడవు హరి నీవే సర్వాత్మకుడవు. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సతు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.